భారత్లో ఉంటూ దాయాది దేశం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు. జ్యోతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను సస్పెండ్ చేశారు. ఆమెకు ఇన్స్టాలో 1,33,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దారుణమైన విషయం ఏంటంటే ఆమె అరెస్ట్ తర్వాత 7,000 మంది ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ఆమె అకౌంట్ను సస్పెండ్ చేశారు అధికారులు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను విచారిస్తున్నారు దర్యాప్తు సంస్థల అధికారులు. ఇప్పటికే ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పెహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె అక్కడ పర్యటించింది. పెహల్గాంకు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ అధికారులకు చేరవేసినట్టు అనుమానిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? పెహల్గాంలోని బైసరన్వాలీలో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత దర్యాప్తును ఎన్ఐఏ కానీ భద్రతా బలగాలు చర్చ ఆపరేషన్ మరోపు ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. దానిలో భాగంగా మొత్తం ఉగ్రవాదులకు సహకరించేవారు, మరోపు స్లీపర్ సెల్స్ కానీ ఇటు గూఢచర్యం నిర్వహించేవారు కానీ ప్రతి ఒక్కరి మీద కూడా దృష్టి సారించింది. డేగ కనుతో మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే గూఢచర్యం కేసులో అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇటు జ్యోతి మల్హోత్రా, హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ 2018లో తను ప్రారంభించింది. అప్పటి నుంచి కూడా ఇటు వివిధ దేశాలు కానీ ఇటు భారత్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ యూట్యూబ్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాని ద్వారా ఫాలోవర్స్ అందరూ పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటీవల 2 రోజుల క్రితమే జ్యోతి మల్హోత్రాను తనపై అనుమానం నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్కు సంబంధించిన సున్నితమైన అంశాలని కూడా సమాచారం అంతా వారందరికీ లీక్ చేస్తుందనే అనుమానం నేపథ్యంలోనే నిఘా విభాగాల వద్ద ఉన్న సమాచారం కానీ కీలక ఆధారాల మేరకు జ్యోతి మల్హోత్రాను అదుపులో తీసుకున్నారు. ప్రజెంటు ఇటు దర్యాప్తు అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొన్ని కీలక ఆధారాలు జ్యోతి మల్హోత్రాకు సంబంధించి ఇటు విచారణ అధికారుల వద్ద ఉన్నాయి. అయితే మరోవైపు ఏదైతే పాకిస్తాన్ అధికారులకు ఏ విధంగా సహకరించారు, ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ వెళ్ళారు, ఇంట్లో కూడా వారి తండ్రితో కూడా మీడియా మాట్లాడిన సందర్భంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్ వెళ్తున్నట్లు ఎప్పుడు తన దృష్టికి తీసుకురాలేదు. ఇప్పుడు తనకు ఏమీ చెప్పేది కాదు, నేను ఏమీ అడిగేవాడిని కాదు, ఇంట్లో వీడియోస్ చేసేది, ఎవరు కూడా స్నేహితులు వారి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే తనకు చెప్పేదంటూ కూడా జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా కూడా మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. నాకు సంబంధించి ఎటువంటి నా డిమాండ్లు లేవు, విచారణ అధికారులు ఏది చేస్తే వారి ఇష్టము, వారు విచారణను ఎదుర్కొంటామంటూ కూడా విచారణకు సహకరిస్తామంటూ కూడా జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ మల్హోత్రా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా హ్యాండిల్స్ పైన నిఘా విభాగాలు మరోవైపు దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. దానిలో భాగంగా ప్రజెంట్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్ను ప్రజెంట్ సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ జ్యోతి మల్హోత్రాకు సోషల్ మీడియా హ్యాండిల్లో 1,33,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు అని తెలుసుకునేందుకు అందరూ కూడా ఫాలోవర్స్ మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 7,000 మంది ఫాలోవర్స్ అరెస్ట్ తర్వాత జ్యోతి మల్హోత్రాకు సంబంధించి తెలుసుకునేందుకు అసలు ఎవరు ఈ మహిళ, ఎవరు అమ్మాయి, ఎందుకు పాకిస్తాన్కు సహకరిస్తుంది, ఎందుకు గూఢచర్యం సంబంధించి ఇక్కడున్న సమాచారం అంతా కూడా ఎందుకు వారికి వివరాలు పంపిస్తుంది అనే అంశాలపై కూడా తెలుసుకునేందుకు అనేక మంది ఫాలోవర్స్ పెరిగారు. దాదాపు 7,000 మంది ఫాలోవర్స్ పెరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మొత్తం కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గతంలో ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో ఆ సమయంలో కూడా 3 నెలల ముందు పెహల్గాం బైసరన్వాలీ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పర్యటించి అక్కడ వీడియోలు చిత్రీకరించి పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ ఏజెంట్కు పంపించినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే డానిష్ ఉన్నారో, డానిష్ కానీ అక్కడ అతను పరిచయం చేసిన మరొక అలీ అన్సాన్ అనే ఇంకో అతను ఢిల్లీలోని ఎంబసీలో, పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వ్యక్తిని పరిచయం చేయడం, అతను అదే రోజు ఏదైతే కాల్పులు జరిగిన మరుసటి రోజు ఉదయం కేకును తీసుకువెళ్ళడం ఎంబసీకి, ఆ కాల్పులు జరిపిన నేపథ్యంలోనే అక్కడ కేక్ సెలబ్రేషన్ చేసుకుంటున్నట్లు కూడా బయట ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఆ కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు సత్సంబంధాలు ఉన్నాయి, సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అతనికి జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధం ఏంటి? మరోవైపు పాకిస్తాన్ వెళ్ళిన సందర్భంలో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ను కూడా కలిశారు, ఆవిడతో ఏం మాట్లాడారు, మొత్తం అంతా సోషల్ మీడియా సంబంధించి కానీ కాల్ డేటా కానీ వాట్సాప్ చాటింగ్ కానీ మొత్తం మొబైల్ అంతా కూడా స్వాధీనం చేసుకుని కొన్ని కీలక విషయాలను
సేకరించారు. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా హ్యాండిల్ కూడా మొత్తం సస్పెండ్ చేసిన నేపథ్యంలో దాని వేదికగా ఏ వీడియోలు ప్రసారం చేసింది, ఏ వీడియోలు పోస్ట్ చేసింది, ఎవరెవరికి సమాచారం ఇచ్చిందనే అంశాలపై కూడా క్షుణ్ణంగా ప్రజెంట్ జ్యోతి మల్హోత్రా దర్యాప్తులో భాగంగా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో విచారిస్తున్నారు. మరికొన్ని రోజులు కస్టడీ కూడా పొడిగించే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని విషయాలను కూడా జ్యోతి మల్హోత్రా నుంచి దర్యాప్తు సంస్థలు రాబట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కేసులో అయితే దర్యాప్తు స్పీడప్ చేశారు. ఇక జ్యోతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను